హై వ్యూవర్స్, మన క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్లో కాకుండా క్యాటలిస్ట్ డివోషనల్ ఇద్దాం అనుకున్నా. లేదు క్యాటలిస్ట్ ఎస్పీలను ఇవ్వాలని చెప్పేసి ఇస్తున్నా. ఎందుకంటే డివోషనల్లో ఒక లిఫ్ట్కి సంబంధించి పిల్లోడు చనిపోయిందానికి సంబంధించి నేను బ్రతికా నిజంగా. ఆ పిల్లోడు పాపం చనిపోయాడు. ఇద్దరు ఒక రకమైన ప్రమాదం. క్యాటలిస్ట్ డివోషనల్ ఛానల్ పెట్టే లింక్ ఇందులో కూడా ఇస్తా చూడండి. సో ఇప్పుడు టాపిక్ ఏంటి? హత్రస్ బాబా. ఆయన తప్పలేదే, చాచా నేను చెప్పటం లేదు. రిటైర్డ్ హైకోర్టు జడ్జితో త్రిసభ్య కమిటీ 3 సభ్యులు ఏం చెప్పారు తెలుసా? హత్రస్ బాబా పాపం అయ్యా, ఆయన బాబా 4 మంచి మాటలు చెబుతాడు. నిర్వాహకులు ఉన్నారే వారిది తప్పు, అక్కడ పోలీసులు ఉన్నారే వారిది తప్పు. బాబా సత్సంగ్ 4 మంచి మాటలు చెప్పడానికి మనంతా కలుసుకుందామన్నాడు. ఎంతమంది కెపాసిటీ? 90,000 మంది. వచ్చింది ఎంతమంది? 2 లక్షల మంది. తప్పు ఎవరిది? వచ్చిన వాళ్ళది. మరి అంతమంది జనం వస్తే పోలీసులు ఏం చేస్తున్నారు? ఫెయిల్యూర్. నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫెయిల్యూర్. హత్రస్ బాబాది ఏమీ లేదయ్యా. ఆయన వెళ్తుంటే ఆయన పాదధూళి ఏదైతే ఉందో, ఆయన కాళ్ళ కింద ఉన్న మట్టి ఏదైతే ఉందో అది కావాలని జనాలు ఎగబడ్డారయ్యా. ఆయన కాదయ్యా, ఆయన తప్పేమీ లేదు అని త్రిసభ్య కమిటీ, రిటైర్డ్ హైకోర్టు జడ్జితో వేసిన కమిటీ చెప్పింది. రేపు అది అసెంబ్లీలో సబ్మిట్ చేస్తారు. కొద్ది రోజుల క్రితం ఆల్రెడీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు. ఏం జరిగింది మొత్తం చెప్పండి. సేమ్ అది ఇదే. హత్రస్ బాబాది ఏ తప్పు లేదు, ఎఫ్ఐఆర్ ఆయన పేరు వద్దు అన్నారు. సో ఇప్పుడు పెట్టి ఏమర్థమవుతుంది? బన్నీ బాబా, అల్లు అర్జున్, ఆయన తప్పేం లేదు. సినిమా థియేటర్లో ఎంతమంది కెపాసిటీ ఉంటే అంతమంది రావాలి. ఎక్కువ ఎందుకు వచ్చారు అంటే తప్పెవరిది? సెక్యూరిటీది. తప్పెవరిది? వచ్చిన వాళ్ళది. తప్పెవరిది? థియేటర్ యాజమాన్యంది. అల్లు అర్జున్ ఏమంది పాపం? వచ్చాడు, ప్రేక్షకులకి కాసేపు కనపడి జోషుని పెంచుదాం అనుకున్నాడు. దెన్ తొందరపడ్డారు, తొక్కిసాడు జరిగింది. పాపం జోష్ ఎక్కడ మిస్ అయిద్దని సినిమా చూశాడు. మరలా వెళ్ళేటప్పుడు కూడా మరలా జోష్ ఎక్కడ మిస్ అయిద్దని చెప్పేసి అప్పటికి ఒక మనిషి చచ్చిపోయినా మరలా చేయకుంటూ వెళ్ళాడు. అంతేనా? అంతే. బన్నీ బాబా తప్పు లేదు. బన్నీ బాబా ఖచ్చితంగా ప్రజలను సంతోషపెడటానికే వచ్చాడు. హత్రస్ బాబా 4 మంచి మాటలు చెప్పడానికి వచ్చాడు. ఆయన తప్పులేదు. ఇప్పుడు ఇది కూడా తప్పులేదు కదా. ఆయన కేసు పెట్టలేదే. హత్రస్ బాబా మీద కేసు పెట్టలా, బన్నీ బాబా మీద కేసు పెట్టారు. బన్నీ బాబాని ఒక నైట్ జైల్లో ఉంచారు. హత్రస్ బాబా నా జైల్లో కూడా ఉంచారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? సేమ్ ఇన్సిడెంట్, ఒకరిని తప్పు లేదన్నారు, ఒకరిని తప్పు అంటున్నారు. స్టిల్ కేసు నడుస్తూ ఉంది. హత్రస్ బాబా లేక 126 మంది చచ్చిపోయారు, ఇక్కడ 1 మంది చనిపోయారు. ఈ హత్రస్ బాబా కూడా నాకు తెలిసి ఎవరికి కాంపన్సేషన్ కూడా ఏం ప్రకటించినట్టుగా లేడు. నేను మరలా చెప్తున్నా, కన్ఫ్యూజన్గా ఉన్నా, ఏదో అల్లు అర్జున్ తీసుకొచ్చి ఏదో చెప్తున్నా మీకు అనిపించిన రియాలిటీ ఏంటంటే, రేపటి రోజు రిటైర్డ్ జడ్జిలో, కోర్టులో ఉన్న జడ్జిలో, సెషన్ ఇన్వెస్టర్ టీంలో ఎవరైనా కానీ అంతిమంగా ఒరే ఎర్రి గొర్రెలారా, ఒరే ఎర్రి పప్పల్లారా, మీరు గుంపులుగా ఎగబడితే వచ్చిన గెస్టో, వచ్చిన విఐపీనో, వచ్చిన బాబాను వాళ్ళేం చేస్తారా? చచ్చేది మీరురా, సావండ్రా, మీరు సావటానికి ఉన్నారా అన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? గుంపులుగా జనం ఉన్న చోటుకి మనం వెళ్ళటం అంటే అది మన తప్పిదం. అక్కడ ఏదైనా జరిగితే మనదే సావైనా బతికైనా. పైన అధికారులదో, సెక్యూరిటీ వాళ్ళదో ఏమి లే. వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జస్ట్ మన కోసం వచ్చారు, అది వాళ్ళని ఏం అనకూడదు. చాలా ఎటకారంగా ఉన్న రియాలిటీ అయితే ఇది. ఏంటి? తిరుపతి దగ్గర కానీ, మొన్న సంగన్నోస్ దగ్గర తొక్కిసలాట కానీ, మహాకుంభమేళ, పుష్కరాలు కానీ, ఎక్కడైనా సరే మీరు తీసుకోండి, తొక్కిసలాట జరుగుతుందండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడి నుంచి దానికి కారణం జనాలే. ఇదే నాకు అర్థమైంది. మన ప్రభుత్వాలు, జడ్జిలు తెలిసింది కూడా ఇదే.